కిస్సింగ్ సీన్ ఎందుకంటే అది కూడా మీరు యాక్చువల్లీ సీన్ చూస్తే అర్థమైపోతుంది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్లీ దాన్ని ఏదో లాగి కిస్ చేయడం అనేది కాదు. ఎంగేజ్ చేయాలనే ట్రీట్మెంట్ డెఫినెట్గా కొత్తగానే ఉండాలి, లేకపోతే ఇప్పుడు చూడట్లేదు. సో యాజ్ ఈజ్ నో ఆల్ దట్ నేను గౌతమ్ మేనన్ గారి దగ్గర వచ్చిన వల్ల నా స్టైల్ కానీ నా ఇది కానీ ఆ స్కూల్ నేను ఎక్కువ ఉంటుంది నాలో. ఈ హీరో ఆ హీరో అని లేదండి, అందరితో పనిచేయాలని ఉంది. బట్ నేను అదే అంటున్నాను, ఐ డోంట్ ప్లాన్ ఎనీథింగ్ అండి. వెరీ ఇంపార్టెంట్ అండి. కలర్స్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ గివ్స్ యూ హౌ రిచ్ ఇస్ ద ఫ్రేమ్. డెఫినెట్లీ నాట్ అండి, ఆమె పెట్ లవర్ టు. నా ఇంట్లో 2 కుక్కలు ఉన్నాయి అండ్ రాజు ఇంట్లో 13 కుక్కలు ఉన్నాయి, హీరో అను ఇంట్లో 2 కుక్కలు ఉన్నాయి. సో వీఆర్ ఆల్ పెట్ లవర్స్ యాక్చువల్లీ. హాయ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, నా పేరు వంశీ అండి. నేను కిట్టు నోట్ జాగ్రత్త డైరెక్టర్ని. కిట్టు నోట్ జాగ్రత్త రిలీజింగ్ ఆన్ March 3rd. మీరు అందరూ థియేటర్కి వెళ్ళి సినిమాని చూసి ఎంజాయ్ చేసి నాకు ఫీడ్బ్యాక్ ఏంటో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. సో మిమ్మల్ని ఈ ప్రాజెక్ట్కు సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటి ప్రొడ్యూసర్? యాక్చువల్లీ ఇంతవరకు నేను అడగలేదు, బట్ మేబీ వాళ్ళు చెప్పడం ద్వారా నాకు తెలిసింది ఏంటంటే బేసిక్లీ ఈ స్క్రిప్ట్ కొద్దిగా హ్యాండిల్ చేయడం కొద్ది డిఫికల్ట్ అండి. ఎందుకంటే ఇట్స్ బేస్డ్ ఆన్ స్క్రీన్ ప్లే. నా దొంగట్లో కూడా స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ. సో ఈ స్క్రిప్ట్ హ్యాండిల్ చేయడానికి కొద్దిగా ఐ థింక్ దే వుడ్ హ్యావ్ నీడ్ దట్ కైండ్ ఆఫ్ డైరెక్టర్. సో అందుకు నేను సెలెక్ట్ చేస్తారేమో. సో మీకు స్క్రిప్ట్ వినగానే ఛాలెంజింగ్ ఏమనిపించింది? స్క్రీన్ ప్లే అండి, ఎందుకంటే స్క్రీన్ ప్లే అట్ ద సేమ్ టైం కామెడీ. సో యూజువల్గా స్క్రీన్ ప్లేలో చేసేటప్పుడు ఏంటంటే కొద్దిగా రేజీగా లేదా టిట్ ఫర్ టాట్ లేకపోతే చిన్న ట్విస్ట్ అండ్ టర్న్స్తో ఉంటాయి. బట్ ఇది కామెడీతో కామెడీతో పాటు స్క్రీన్ ప్లే చేయాలి ఇది. సో దట్ వాస్ ద డిఫికల్ట్ పార్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. సో మీరు కామెడీ ఎట్లా డీల్ చేస్తారండి? మీకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ కానీ లెర్నింగ్? డెఫినెట్గా సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ నాకు చార్లీ చాప్లిన్ అంటే ఇష్టం అండి. అండ్ అట్ ద సేమ్ టైం బ్రహ్మానందం గారు కూడా ఇష్టం. అంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ కమెడియన్స్ ఉన్నారు. సో వాళ్ళకన్నా మనకి ఇన్స్పిరేషన్ ఏముంటుంది, వాళ్ళని చూసుకుంటూ ఉంటే విల్ గెట్ ఇట్. ఇక్కడ అంటే సినిమా ట్రైలర్ చూస్తే హీరో స్నిగ్ధ వీళ్ళు బాగా కామెడీ చేసినట్టు అనిపిస్తుంది. వీళ్ళ రోల్స్ ఎట్లా ఉంటాయి? స్నిగ్ధ హీరో హీరోయిన్ ఏంటంటే అది ఒక చిన్న లవ్ ట్రాక్లో వస్తాయండి ఫస్ట్ హాఫ్లో. సో ఆ ట్రైలర్ చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. సో ఇట్స్ వెరీ లైట్ వే కామెడీ అండి, నాట్ లైక్ హెవీ హార్టెడ్ కాదు. సో వెరీ సింపుల్ అండ్ వెరీ బ్రీజీ కైండ్ ఆఫ్ ఎ కామెడీ. సో చాలా సింపుల్గా ఉంటుంది. ఆ లవ్ స్టోరీ పోర్షన్స్లో స్నిగ్ధ కనిపిస్తుంటుంది అనమాట. సార్ రొమాంటిక్ ట్రాక్ పక్కన పెడితే దాని తర్వాత కామెడీ ఎట్లా ఉంటుంది? కామెడీ ఈజ్ టోటలీ ఈ ఫిల్మ్ నేను డిస్క్రైబ్ చేయాలంటే ఇట్స్ టోటలీ అవుట్ అండ్ అవుట్ కామెడీ అండి ఫిల్మ్. ఎందుకంటే కుక్కలు కిడ్నాప్ అంటున్నాం. కుక్కలు కిడ్నాప్ ఐడియా చెప్పగానే మీకు ఒక చిన్న స్మైల్ వస్తుంది, ఏంటో అది కుక్కలు కిడ్నాప్ అంటేనే. సో ఇట్స్ ఐడియాలోనే కామెడీ ఉంది. సో ఇట్స్ టోటలీ ఇంజెక్టెడ్ యాజ్ అ కామెడీ ఫిల్మ్ ఓన్లీ. ఇది ఇట్స్ అ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. లవ్ అన్నది ఇట్స్ మెయిన్ ట్రాక్, దాని నుంచి ఇట్ ఎవాల్వేట్ అనమాట. సో లవ్ స్టోరీ నుంచి క్రైమ్ అదంతా వస్తుందా సోర్స్, లేకపోతే అది సపరేట్గా ఉంటుంది ట్రాక్? ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్ అండి. దేర్ ఇస్ నో నేను యాజ్ అ రైటర్గా కూడా అది బిలీవ్ చేయను. బట్ స్క్రిప్ట్ ఇది నాది కాదు, స్టోరీ నాది కాదు, ఇంకొక అబ్బాయిది. బట్ వెన్ వీ మేడ్ ద స్క్రీన్ ప్లే ఏంటి అనేటప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద స్క్రిప్ట్. ఏది అవే ట్రాక్ ఉండదు. ఒక డైరెక్టర్కు ఇంకొకరి స్టోరీ డీల్ చేసేటప్పుడు ఫేస్ ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి? ప్రాబ్లమ్స్ ఏం లేదండి. ఒక డైరెక్టర్ తన కథ తను చేసుకునేటప్పుడు ఏంటంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే ఉంటుంది కాబట్టి హీ కెన్ టేక్ ఏ కాల్. బట్ ఇంకో రైటర్ కథ చేసేటప్పుడు కథ వినిన తర్వాత మన స్క్రీన్ ప్లేని చేసుకున్న తర్వాత మన వెళ్ళే పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టా లేదా అన్నది, ఎందుకంటే ఇక్కడ 2 పాయింట్ ఆఫ్ వ్యూస్ అయిపోతాయి. అతని పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంటుంది, మన పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంటుంది. సో చేసి చూసిన తర్వాత ఇది నేను అనుకోలేదే అని తను చెప్పచ్చు. సో మనం ఉండే డిఫికల్టీలు ఏంటంటే మనం చేసుకున్న తర్వాత తనతో ఒకసారి చెక్ చేసుకుని దాని తర్వాత మనం వెళ్తే ఇట్ విల్ బీ ఈజీ. మీ ట్రీట్మెంట్ కొంచెం డిఫరెంట్ ఉన్నట్టు అనిపిస్తుంది. యా డెఫినెట్గా అండి, బికాజ్ యాజ్ ఎ యంగ్ డైరెక్టర్ నేను ఇప్పుడు ఆడియన్స్ని మనం ఎంగేజ్ చేయాలనే ట్రీట్మెంట్ డెఫినెట్గా కొత్తగానే ఉండాలి, లేకపోతే ఇప్పుడు చూడట్లేదు. సో I ensure that every scene, every frame has to be treated in a different way.
అంటే హాలీవుడ్ మూవీస్ ఇన్స్పిరేషన్ ఈ సినిమాకి ఏదైనా అట్లా ఏమైనా ఉందా? అంత ఏం లేదండి, హాలీవుడ్ మూవీస్ ఇన్స్పిరేషన్ అంత ఏం లేదు. బట్ యాజ్ ఈజ్ నో ఆల్ దట్ నేను గౌతమ్ మేనన్ గారి దగ్గర వచ్చిన వల్ల నా స్టైల్ కానీ నా ఇది కానీ ఆ స్కూల్ నేను ఎక్కువ ఉంటుంది నాదో. సో హాలీవుడ్ మూవీ ఇన్స్పైర్ అంత ఇదేం లేదు దీంట్లో, బికాజ్ స్టోరీ నాది కాదు. సో విచ్ ఐ టోల్డ్ యూ, ఐ మేడ్ ఇట్ ఓన్లీ స్క్రీన్ ప్లే అండ్ కథనం, దట్స్ ఇట్. ఇంకోటి మన సినిమాల్లో యానిమల్స్తో ఉన్నప్పుడు కొంచెం సాడిజం చూపిస్తారు. మీరు కుక్కల్ని ఎట్లా ట్రీట్ చేసిన? డెఫినెట్లీ నాట్ అండ్ ఆమె పెట్ లవర్ టు. నా ఇంట్లో 2 కుక్కలు ఉన్నాయి అండ్ రాజు ఇంట్లో 13 కుక్కలు ఉన్నాయి, హీరో అను ఇంట్లో 2 కుక్కలు ఉన్నాయి. సో వీఆర్ ఆల్ పెట్ లవర్స్ యాక్చువల్లీ. అవి సెట్కి వస్తే దానికి చైర్ వేసి దాన్ని కూర్చోబెట్టి దానికి అంబ్రెల్లా పెట్టడం, పాపం హీట్ అయితే మీ కింద గోను సంచిని తడిపి నీళ్ళలో పెట్టడం. సో వీ ఇన్ష్యూర్ దట్, ఎందుకంటే వీఆర్ ఆల్ పెట్ లవర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండరీ ఏంటంటే అవి మూడు ఉండాలి యాక్ట్ చేయడానికి. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు, అవి మూడు లేవనుకోండి ఎంతసేపు కెమెరా ఆన్ చేసినా అవి చెయ్యు. సో వీ మేడ్ ఎన్ష్యూర్ దట్ వీ టుక్ ఇట్ రియలీ కేర్ అబౌట్ దెమ్. అంటే ఈ సినిమాలో యూజ్ చేసిన పెట్స్ ట్రైన్డ్ అండి, ఆల్మోస్ట్ ట్రైన్డ్ అన్ని పెట్స్. ఎందుకంటే వీ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ అనమాట. ఎందుకంటే కొన్ని సీన్లో పెద్ద డాగ్స్ కావాల్సి వచ్చినాయి, కొన్ని సీన్లో చిన్న డాగ్స్. సో వీ మేడ్ షూర్ దట్ ఇట్ హ్యాస్ టు బి ట్రైన్ డాగ్స్. రీసెంట్గా వచ్చిన సినిమాల్లో ఎక్స్ప్రెస్ రాజాల్లో కూడా ఇట్లా ఎలిమెంట్ ఉంటుంది కొంచెం, అండ్ దీనికి ఏమైనా ఉందా లింక్? ఎక్స్ప్రెస్ రాజాలో ఏంటంటే అండి, మీకు డాగ్కి చైన్ తగిలించి ఆ డాగ్ అందరి దగ్గరికి వెళ్తుంటుంది. అక్కడ మెయిన్ పాయింట్ డాగ్ అయింది, ఇక్కడ మెయిన్ పాయింట్ డాగ్ కాదు. ఇట్స్ ఎ ప్రొఫెషన్ వాట్ వి చూస్. హీరో చూస్ ఎ కిడ్నాపింగ్ ఎ డాగ్ అంతే అండి. అండ్ వీ యూస్ 25 dogs, అక్కడ ఒకటే డాగ్. అంటే జస్ట్ కామెడీ కోసము డాగ్? కామెడీ కోసం కాదండి, ఇట్స్ కాన్సెప్ట్ ఇల్సెల్ఫ్. కాన్సెప్టే అలాంటిది. ఒక హీరో వచ్చి తెలియని బస్సులో ఇరుక్కుపోతే వాడి బయటికి రావడానికి కుక్కలు కిడ్నాప్ చేయడం చేస్తాడు. సో ఇట్ ఈస్ ఎ కాన్సెప్ట్. దాని కాన్సెప్ట్ని మేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటికి వెళ్ళాడు కుక్కలు కిడ్నాప్ చేయడానికి, అది కాన్సెప్ట్. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న క్యారెక్టర్ బట్టి మేము కామెడీని డిజైన్ చేస్తాం. సో ఇట్ ఈస్ బేసిక్లీ ద సిచ్యువేషన్ డిమాండ్స్ అంతే. ఆల్రెడీ రాజ్ తరుణ్ హీరో అని డిసైడ్ అయిన తర్వాత మీరు వచ్చినారు. సో మీకు కథ విన్న వెంటనే ఆయనకు మోల్డ్ చేయాలని అనిపించిందా, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా మైండ్లోకి వచ్చినారు? డెఫినెట్గా ఆయనకి మోల్డ్ చేయాలని అనిపించిందండి. ఎందుకంటే కామెడీ మీరు అన్నది కదా, డాగ్ కిడ్నాప్ అనే ఐడియా ఉంది చూసారా, అది వినగానే ఏమనిపిస్తుంది మీకు, ఇదేదో ఒక ఫనీ ఐడియా ఉంది. ఆ ఫన్నీ ఐడియాని క్యారీ చేయాలంటే రాజ్ తరుణ్ లాంటి వాళ్ళకి కావాలి. ఇప్పుడు ఇంకో వాళ్ళు నాకు తెలిసి నాకు ఇందులో అంత యాప్ట్ అవుతారో లేదో నాకు తెలియదు, బట్ వినగానే నాకు రాజ్ క్యాప్టెన్ అనిపించింది. సో అతనికి ఒక స్టైల్ ఉంది, మీరు కొత్తగా ఏదైనా ఆవిష్కరించినారు? చేశాను. ఆయన ఎక్కువ ఆ యాస కానీ అరవడం కానీ ఉంటాయి, ఇందులో అది కట్ చేసి సటిల్గా చేయించాను అనమాట. సో రాజ్ విల్ బి లుకింగ్ ఇన్ ఎ న్యూ డైమెన్షన్. సో అతను ఒక రవితేజ లాగా ఎనర్జెటిక్ యాక్టర్ రాజ్ తరుణ్, మరి అతన్ని సటిల్గా చేయడం రిస్క్ అనిపించలేదు? డెఫినెట్గా అవ్వదు, ఎందుకంటే ఎనర్జెటిక్ ఆర్టిస్ట్ అన్నప్పుడు సీన్లో మన ఎనర్జీ ఉంటే ఇట్ విల్ గివ్ యూ, ఇట్ విల్ షో అప్ ఇన్ ఎ డిఫరెంట్ వే. సో ఐ డోంట్ థింక్ దట్ విల్ ఎఫెక్ట్ హిమ్. అంటే కొంచెం బాధ కూడా చూపించున్నాడు, సెంటిమెంట్ కూడా ఉంది ఇందులో. ఒక ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ ఉంది, లవ్ స్టోరీ ఇట్ సెల్ఫ్ ఏ సెంటిమెంట్ అనమాట, విచ్ విల్ క్లైమాక్స్లో ఒక చిన్న ఎమోషన్ క్యారీ అవుతుంది సినిమాలో. ట్రైలర్లో అను ఇమాన్యుయల్ రాజ్ తరుణ్ లిప్ కిస్సింగ్ సీన్ ఉంది, బోల్డ్గా ఏదైనా సీన్ ఉందా మూవీలో? కిస్సింగ్ సీన్ కాకుండానా? లేదండి, కిస్సింగ్ సీన్ మాత్రమే, అంతవరకే. సో ఈ మధ్య కొన్ని సినిమాల్లో ద్వారకాలో కూడా ఒకటి ఉంది, ఇంకా అర్జున్ రెడ్డి ఇప్పుడు ఈ సినిమా కిస్సింగ్ సీన్ లేదండి, ఇది ఆ జోనర్ కాదు కిస్సింగ్ సీన్. ఎందుకంటే అది కూడా మీరు యాక్చువల్లీ సీన్ చూస్తే అర్థమైపోతుంది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్లీ దాన్ని ఏదో లాగి కిస్ చేయడం అనేది కాదు. ఒక లవరు ఒక అమ్మాయి దగ్గర ఒక్కటివు అని చెప్పి ఓ అమ్మాయిని ఎలాగా చిన్న అల్లరితో ఎలా కిస్ పెట్టాడు అన్నది ఉంటుంది, కానీ ఆ జోనర్ వేరు ఈ జోనర్ వేరు. సో అంతకన్నా మించి ఉంటుంది ఈ సినిమాలో. అను ఇమాన్యుయల్ చూస్ చేసుకోవడం కారణం ఈ స్క్రిప్ట్కి మేము వినిన తర్వాత నేను చాలా అమ్మాయిలని చూద్దాం అనుకుని ట్రై చేస్తున్నాను, చాలా ఫొటోస్ చూసాము. అను ఇమాన్యుయల్ మజ్ను అప్పుడు నేను చూశాను అనమాట. చూడగానే నేను ఎక్కువ అమ్మాయిలు ఎక్కువ స్ట్రైకింగ్గా చూసేది ఐజ్ అండి. ఎందుకంటే కెమెరాకి ఐజ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్స్ప్రెషన్స్ అన్నవి చాలా పెద్ద కళ్ళు ఉన్నప్పుడు ఎక్స్ప్రెషన్స్ చాలా బ్యూటిఫుల్గా వస్తాయి అండ్ కెమెరా కెన్ క్యాచ్ దెమ్ ఈజీలీ. కెమెరాస్ విల్ లవ్ దెమ్. సో నేను అమ్మాయి ఫస్ట్ చూసిన కారణం ఐస్ వల్ల దాన్ని చూస్ చేసుకున్నాను. దొంగాట తర్వాత ఇదే కదా? దొంగాట తర్వాత ఇదే. సో గ్యాప్ ఎందుకు వచ్చింది?
యాక్చువల్లీ 8 months నేను స్క్రిప్ట్స్ రెడీ చేసుకున్నానండి. 2 స్క్రిప్ట్స్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఇంకా అప్రోచ్ అవుదాం అన్నప్పుడు, ఎందుకంటే దొంగాట తర్వాత దొంగట ముందు నేనేం చేసి పెట్టుకోలేదు, అంటే లైన్స్ ఉన్నాయి కానీ చేసి పెట్టుకోలేదు. దొంగట అయిన తర్వాత దాని సక్సెస్ చూసి ఎలా చేద్దాం అన్న కోసం నేను వెయిట్ చేశాను. సో దొంగట అయిన తర్వాత ఐ స్టార్టెడ్ రైటింగ్ అండ్ కపుల్ ఆఫ్ స్క్రిప్ట్స్ చేసి నేను ట్రై చేద్దాం అన్నప్పుడు ఈ సబ్జెక్ట్ వచ్చిందనమాట. సో అది పక్కన పెట్టి ఇది చేయడం జరిగింది. దొంగాట లాగా ఇది కూడా కిట్టున్నాడు జాగ్రత్త కూడా ఫుల్ ఫ్లెజ్ రామ్ కామ్ కాదు, రొమాంటిక్ కామెడీ. దొంగాటలో ఒక చిన్న మెసేజ్ ఉంటుందండి, ఇది మెసేజ్ ఓరియంటెడ్ కాదు. దిస్ ఇస్ టోటలీ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. అండ్ బట్ స్క్రీన్ ప్లే వైజ్గా చూస్తే ఇట్ ఇస్ టోటలీ దొంగట్లాగా రేజీగా ఉంటుంది, ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉంటాయి. సో ఫ్యూచర్ లవ్ స్టోరీ ఇప్పుడు అంటే ఫుల్ ఫ్లెజ్ లవ్ స్టోరీ మేబీ నెక్స్ట్ అండి, మేబీ నెక్స్ట్ కూడా అవ్వచ్చు. ఐ హ్యావ్ వన్ లవ్ స్టోరీ, ఐ హ్యావ్ వన్ స్పై థ్రిల్లర్. సో ఏది నాకు తొందరగా వస్తుందో తెలీదు. సో యాక్టర్స్ అవైలబిలిటీ బట్టి, ప్రొడ్యూసర్స్ బట్టి ఐ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో ఏ హీరోస్తో పనిచేయాలనుకుంటున్నాను ఫ్యూచర్లో? ఈ హీరో ఆ హీరో అని లేదండి, అందరితో పనిచేయాలని ఉంది. బట్ నేను అదే అంటున్నాను, ఐ డోంట్ ప్లాన్ ఎనీథింగ్ అండి. వాట్ ఎవర్ ఇట్ కమ్స్ ఇన్ వే, అది పక్కాగా ఇది ఉందా లేదా చూసుకుంటాను. ఇది మనకి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుందా లేదా చూసుకుని చేసేస్తాను అంతే. ఇంతకుముందు మీరు గౌతమ్ మీనన్ గారి డిసైపుల్ అన్నారు కదా, సో ఆయన నుంచి మీరు ఏం నేర్చుకున్నారు స్పెసిఫిక్గా? ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నానండి. అంటే ద స్టైల్ కానీ, లేదా కలర్స్ కానీ, లొకేషన్స్ కానీ. చాలామంది లొకేషన్స్ చాలా తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, బట్ ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను లొకేషన్స్కి. ఏమేజెస్లో ఒక ఇల్లే ఒక క్యారెక్టర్గా ఉంటుంది. యాక్చువల్లీ దీంట్లో కూడా నేను డిజైన్ చేయడం జరిగింది. కిట్టున్న జాగాలో గ్యారేజ్ ఉంది, మెకానిక్ గ్యారేజ్, అది హీరో వాళ్ళకి ఉంటుంది. అదే వాళ్ళకి ఇల్లు, అదే వాళ్ళకి వర్క్షాపు, అదే వాళ్ళకి సాడ్ అయినా బాధ అయినా ఉంటుంది. సో ఆ గ్యారేజ్ని బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది. సో లొకేషన్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఆ తర్వాత ద కైండ్ ఆఫ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా నేను ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. సో హౌ టు ఎక్స్ట్రాక్ట్ పర్ఫార్మెన్స్ అని నేర్చుకున్నారు? హౌ టు ఎక్స్ట్రాక్ట్. సో అంటే వేరే డైరెక్టర్స్కి గౌతమ్ మీనన్ తేడా ఏంటి? పర్ఫార్మెన్సెస్ రాబట్టడం. వేరే డైరెక్టర్స్ దగ్గర నేను పనిచేయలేదండి. నేను ఫస్ట్ సినిమా నుంచి లాస్ట్ సినిమా వరకు గౌతమ్ గారి దగ్గర పనిచేసాను. వేరే డైరెక్టర్స్ నేను పనిచేస్తుంటే ఐ కుడ్ హావ్ టెల్డ్. సో ఐ డెంట్ వర్క్ విత్ ఎనీ అదర్ డైరెక్టర్స్. నా చేతనే పర్ఫార్మెన్స్ తీసుకుంటే గౌతమ్ మీనన్ సినిమాలో ఒక రకంగా ఉంటుంది, ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంటే అలా ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆయననే ఎందుకు అలా చేయగలుగుతున్నారు? అది ఎలా అంటే అండి, ఏదైనా సరే స్క్రిప్ట్ నుంచే వస్తుందండి. ఇప్పుడు ఒక డైలాగ్ ఉంది, ఆ డైలాగ్ ఇప్పుడు మనీ సార్ లవ్ ఫీల్ అంటాం, అది ఎవరు మళ్ళీ చేయలేం. ఎందుకంటే అది డైరెక్టర్ ఫీల్, అది స్క్రిప్ట్ నుంచే వస్తుంది. ఇప్పుడు స్క్రిప్ట్ ఉందంటే దాన్నే కదా మనం చెప్పిస్తాం. సో స్క్రిప్ట్లో ఉండాలి అది. సో స్క్రిప్ట్లో ఉంటే డెఫినెట్గా పర్ఫార్మెన్స్ వస్తుంది అది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే డైరెక్టర్ ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు యాక్టర్కి అన్న దాని మీద డిపెండ్ ఉంటుంది. ఎంత బాగా కాదు, ఫస్ట్ గ్రౌండ్ లెవెల్ స్క్రిప్ట్ బాగుండాలి. ఇప్పుడు ఒక ప్రపోజల్ చేసే విధానం కొత్తగా రాసామనుకోండి, అది ఆర్టిస్ట్ చదివినప్పుడు వాడికే అనిపిస్తుంది, అది ఆ హీరోకే అనిపిస్తుంది ఏంటంటే ఇలా చేయాలని. ఇప్పుడు దాంట్లో డెప్త్ ఉందంటే ఆ డెప్త్ కనిపిస్తుంది డెఫినెట్గా. మీ అప్రోచ్ అయ్యే విధానం ఏంటి? గౌతమ్ మీనన్ని ఎంతవరకు ఫాలో అవుతారు? అదేనండి, గౌతమ్ మీనన్ గారిని ఐ లైక్ స్టైల్ అంతే. ఐ టేక్ ఇట్, ఐ ఫాలో హిస్ స్టైల్ అండ్ దెన్ ఐ గో మ్యూజిక్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, కలర్స్ ఎక్కువ ఫాలో అవుతాను నేను. ఐ లైక్ బ్లూ, ఈవెన్ ఆయనకి బ్లూ ఇష్టం. సో దోస్ ఆర్ ద థింగ్స్. ఈ కలర్స్ మీరు టూ టైమ్స్ ఎంఫసైజ్ చేస్తున్నారు. హౌ ఇంపార్టెంట్ ఈజ్ ఇట్? వెరీ ఇంపార్టెంట్ అండి. కలర్స్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ గివ్స్ యూ హౌ రిచ్ ఇస్ ద ఫ్రేమ్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ టెల్స్ యూ ఆ ఫ్రేమ్ ఎంత రిచ్గా ఉంది, ఎంత బాగుంది అన్నది. Because colors are there in the costumes, colors are there in the backdrops, colors are there in the objects which you use. So everything is totally color. Okay. So ఆయన ఏఆర్ రెహమాన్తో వర్క్ చేసి ఎక్సలెంట్ ట్యూన్స్ రాబడతారు. మీరు సాంగ్స్ మీరు ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు మ్యూజిక్ డైరెక్టర్ నుంచి? ఫస్ట్ సినిమా నాకు 3 మ్యూజిక్ డైరెక్టర్స్ అండి. దీనికి అనూప్ యాక్చువల్లీ ఐ లైక్ అనూప్ సాంగ్స్. ఇట్స్ ఎ డిఫరెంట్ స్టైల్ అనూప్కి ఉంది. ఎందుకంటే ఎవ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ యూనిక్ స్టైల్. అనూప్ దగ్గర ఉన్న స్టైల్ ఏంటంటే ప్రతి సాంగ్లోనూ ఒక చిన్న మాస్ క్లాస్ 2 మిక్స్ అయి చేస్తుంటాడు. సో ఈ సినిమాలో అనూప్ హాస్ గివెన్ 4 songs. 4 నా ఫేవరెట్ సాంగ్స్. నేను అగైన్ మళ్ళీ ఏమంటున్నానంటే అండి, ఈ సాంగ్స్ కూడా ఏంటంటే సిచ్యువేషన్ నుంచే వచ్చాయండి. ఏదో సాంగ్ పెట్టాలని కాదు, నథింగ్ ఎల్స్. సో అన్ని సిచ్యువేషన్ డిమాండింగ్ సాంగ్సే. సో సిచ్యువేషన్ రావడం వల్ల ఆ సిచ్యువేషన్ తగ్గట్టే సాంగ్స్ కూడా పుట్టాయి. సో ఐ రియలీ లవ్ దిస్ ఆల్బమ్ యాక్చువల్లీ ఫ్రమ్ అనూప్. స్క్రిప్ట్ ఇంకొక అయినది కాబట్టి, డైరెక్షన్ మీరు కాబట్టి, వాట్ ఎవర్ మే బి ద రిజల్ట్,
మీరు ఎంతవరకు క్రెడిట్ తీసుకుంటారు? సక్సెస్ అయితే డెఫినెట్గా టీమ్దండి, ఫెయిల్యూర్ అయితే అది డెఫినెట్గా నాదే. ఎందుకంటే స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు అది బాగాలేదంటే నేను మార్చుకునే ఇది కూడా నాకు ఉంది కాబట్టి. సో డెఫినెట్గా టేకప్ చేసి నేను చేశానంటే రెస్పాన్సిబిలిటీ నాదే అవుతుంది. సో డెఫినెట్లీ ఐ విల్ టేక్ ఇట్ మై రెస్పాన్సిబిలిటీ. మీరు ఏమైనా చేంజెస్ చేశారు? 100% అదే కదా చెప్తున్నా, స్క్రీన్ ప్లే అంతా నేనే చేశాను. సో ఓన్లీ ద స్టోరీ అయిందనమాట. సో ఫైనల్ రిమార్క్స్ అండి. ఫైనల్గా నేను చెప్పాల్సిన ఏమనుకున్నా, కిట్టు ఉన్న జాగ్రత్త. దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ ఎందుకంటే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది, సో మెనీ యాక్టర్స్ అండ్ సో మచ్ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్. హ్యాపీగా మీరు వెళ్ళి ఒక 2 hours చూసుకుని రావచ్చు సినిమాలో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఓన్లీ కామెడీ అని ఉండదు దీంట్లో. ఇట్ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ సీన్స్ ఆల్సో, లవ్ సీన్స్ కానీ, ఫాదర్ సీన్స్ కానీ, లేకపోతే విలన్ సీన్స్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ డిజైన్డ్ ఇన్ ఎ యూనిక్ వే. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్ అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ గో వాచ్ ఇట్, కిట్టు ఉన్న జాగ్రత్త, on March 3rd near your theatres. Thank you. Hi, this is Mia here. To watch more interesting videos of India Glitz, subscribe to IG Telugu.